నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాజ్భవన్ లో గవర్నర్ ను కలిసిన ఏపీ సీఎం రేపు ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రుల జాబితా గవర్నర్ కు అందజేసిన వైఎస్ జగన్ రేపు అన్ని శాఖల అధికారులతో జగన్ సమీక్ష గత ప్రభుత్వ పథకాలు నిధుల వివరాలు తెలుసుకోనున్న ఏపీ సీఎం గవర్నర్ స్పీకర్ రాజ్యాంగ నిబంధనలను పట్టించుకోవడం లేదన్న షబ్బీర్ అలీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్న షబ్బీర్ తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎంపీపీల ఎన్నికలు కాంగ్రెస్ తెరాస పోటాపోటీ డీటెయిల్స్ చూద్దాం గవర్నర్ నరసింహన్తో ఏపీ సీఎం జగన్ సమావేశమయ్యారు. శనివారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వారి పేర్లను గవర్నర్కు ముఖ్యమంత్రి అందజేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులుగా మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏపీ మంత్రులుగా ఖరారైన వారికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒక్కొక్కరికి ఫోన్ చేసి సమాచారం అందిస్తున్నారు. శనివారం ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా చెప్తున్నారు. రేపు ఉదయం 11:49 కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. సచివాలయం సమీపంలోనే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం తర్వాత తొలి కేబినెట్ భేటీ జరగనుంది. ఈ ఏర్పాట్లను పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించారు. కాగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఉదయం 8:39 ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో తొలిసారిగా అడుగుపెట్టబోతున్నారు. సెక్రటేరియట్ మొదటి బ్లాక్ లో జగన్ కార్యాలయం ఉంది. రేపు అన్ని శాఖల ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. మంత్రివర్గం ప్రమాణ స్వీకారం ముందు జగన్ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. 5 ఏళ్లలో చేపట్టబోయే కార్యక్రమాలతో పాటు నవరత్నాలు అవినీతిని రహిత పాలనపై చర్చ జరపనున్నారు. అలాగే వివిధ శాఖల పరిస్థితి మార్పులపై జగన్ నివేదిక కోరనున్నారు. సీఎం కేసీఆర్ కు గులాంలా స్పీకర్ పోచారం వ్యవహరించాడని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. నిబంధనలు పాటించకుండా విలీనం చేశారని ఆయన ధ్వజమెత్తారు. తమకు అందుబాటులోకి రాని స్పీకర్ ఆ 12 మంది ఎమ్మెల్యేలను ఎలా కలిశారు అని ప్రశ్నించారు. గవర్నర్ స్పీకర్ రాజ్యాంగ నిబంధనల్ని పట్టించుకోవడం లేదన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి మా పార్టీని వీడలేదని షబ్బీర్ అలీ చెప్పాడు. గతంలోనే సభ్యత్వాలను రద్దు చేయాలని ఫిర్యాదు చేశాం. వ్యక్తులు శాశ్వతం కాదు, వ్యవస్థ ముఖ్యం. మార్చిలోనే టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళ్తామని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. చెంచల్గూడ జైల్ పెట్రోల్ బంకులో రికార్డు స్థాయిలో పెట్రోల్ అమ్మకాలు జరుపుతూ తెలంగాణలోనే మొదటి స్థానంలో నిలిచామని జైల్ శాఖ ఇన్ఛార్జ్ ఐజీ సైదయ్య తెలిపారు. చెంచల్గూడ జైలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మై నేషనల్ రిటైల్ పెట్రోల్ బంకును ఏర్పాటు చేసి బుధవారానికి 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అధికారులు సిబ్బంది కేక్ కట్ చేసి వార్షికోత్సవం నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా జైలు శాఖ ఆధ్వర్యంలో కొత్తగా 100 పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం 18 పెట్రోల్ బంకులు మై నేషన్ పేరుతో నడుస్తున్నాయని అన్నారు. జైలు శాఖకు చెందిన 70 మంది పెట్రోల్ బంకులో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారని ఆయన వివరించారు. సిబ్బంది ఉత్తమ సేవలు అందిస్తుండటంతో వాహనదారులు పెట్రోల్ కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నారని ఆయన తెలిపారు. నెలకు 30 లక్షల రూపాయల వరకు లాభాలు వస్తున్నాయని అన్నారు. ఈ బంకులో ఖైదీలతో పాటు విడుదలైన ఖైదీలు షిఫ్ట్ల వారీగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ కె అర్జున్ రావు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ సంవత్సరం యూనిఫామ్స్ ఆలస్యంగా అందుతున్నాయి.
ప్రతి సంవత్సరం విద్యార్థుల రెడీమేడ్ యూనిఫామ్స్ విద్యార్థులకు పంపే ప్రభుత్వం ఈ సంవత్సరం జిల్లాలోని విద్యాశాఖ అధికారులకు అప్పగించింది. దాంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్స్ ఆలస్యంగా అందనున్నాయి. ప్రతి సంవత్సరం ప్రభుత్వం సరఫరా చేసే యూనిఫామ్స్ విద్యార్థులకు బదులుగా టైట్ గా ఉండడంతో విద్యార్థులు ఇబ్బంది పడేవారు. ఈసారి విద్యార్థులు కొలతలు తీసుకొని యూనిఫామ్స్ కుట్టించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం క్లాత్ ను సరఫరా చేస్తోంది. పాఠశాలలు ప్రారంభమైన తర్వాత క్లాత్ ను ఆయా పాఠశాలలకు పంపించనున్నారు. ఈ నెల 12న పాఠశాలలు పునః ప్రారంభం కానుండడంతో ఆయా పాఠశాలలకు క్లాత్ ను జిల్లా విద్యాశాఖ అధికారులు సరఫరా చేయనున్నారు. వెలిగొండ మండలం చిత్తాపురం గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి 11వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు హోమం, కళ్యాణం, ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, సర్పంచ్ ఏనుగు అంజిరెడ్డి, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదాత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారికి వేదాలు కాపురం ఉన్నారు. ఒకటి అంగనం నుంచి ఎక్కడైనా అందరూ అంగనం వేయలేదు. అంగనం కట్టుకొని ఇటువంటి కాలం చదువుకున్నాడు. త్రిపురారం మండలం అందు ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన అనుమల పాండమ్మ మరియు ఉపాధ్యక్షులుగా బాబుసాహెబ్పేట గ్రామానికి చెందిన గట్టు యాదగిరిని మరియు కోఆప్షన్ మెంబర్గా పెద్ద దేవులపల్లి గ్రామానికి చెందిన ఎండి మున్నీరుద్దీన్ ఎన్నికలు కావడం జరిగింది. అలాగే ఈ మండల 8 మంది ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి మా పాండమ్మ గారిని ఇవాళ కొత్తగా ఎన్నుకోవడం జరిగింది. అట్లాంటి సహకరించిన మా త్రిపురారం మండల 8 మంది ఎంపీటీసీలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈరోజు ఎన్నికైన
ఈ కొత్తగా 8 మంది ఎంపీటీసీలు తర్వాత ఈ పాండమ్మ గారితో సహా ఈ తిప్రారం గ్రామ అభివృద్ధికి తోడ్పడాలి. ఈ మండలాన్ని అన్ని మండలాల కంటే అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పి వారికి నేను విన్నవించుకుంటూ, అలాగే తిప్రారం మండల ప్రజలతో ఎన్నుకోబడిన భారతి భాస్కర్ నాయక్ గారిని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నుకోవడం జరిగింది. ఆ ఈ మండల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీనికి మా నాయకుడు పెద్దలు నాకు దైవ సమరమైన కుందూరు జానారెడ్డి గారి ఆశీస్సులతోటి మా జడ్పీటీసీగా ఇటు ఎంపీపీగా ఈ మండల ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. వారికి ఈ మండల ప్రజల తరఫున వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ మండలంలో కార్యకర్తలను ప్రజలను ఏ సమయంలో అయినా కానీ వారు వస్తే వారి కష్టాలు నిష్టాలు తీర్చడానికి మేము అన్ని విధాలుగా ఇప్పుడు కూడా వారికి అందుబాటులో ఉంటామని చెప్పి ఇంతటి విజయాన్ని అందించిన ఈ మండల ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినప్పుడు మీకు నేను మీ ప్రెస్ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో ఎంపీపీగా శ్రీకల రాజవర్ధన్ రెడ్డి ఎన్నికయ్యారు. మరి ఈ విజయానికి ముఖ్య కారకులు మరి మా మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యే గారు అయిన కుందూరు జానారెడ్డి గారికి మండల ప్రజల తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భువనగిరి ఎంపీపీగా రాసాల నిర్మల ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి వెంకటరెడ్డి ప్రకటించారు. వైస్ ఎంపీపీగా ఏనుగు సంజీవారెడ్డిని ప్రిసైడింగ్ అధికారి వెంకటరెడ్డి ప్రకటించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రజా ఆరోగ్య పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్యాబ్స్ రాష్ట్ర అధ్యక్షులు తిప్పారపు సంపత్ మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి క్రితం ఎన్నికల్లోనే ప్రభుత్వ ఆసుపత్రుల గురించి వాటి అభివృద్ధి మరియు వాటి బాగోగుల హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వం పోగా మరలా ఎన్నికలు వచ్చి మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాటి ధ్యాసే లేకుండా వాటి అభివృద్ధిని పట్టించుకోకుండా ఉండడం సబబు కాదని, మధ్యతరగతి ప్రజలు పేద ప్రజలు ఎన్నో అనారోగ్యాలకు ఎన్నో అవస్థలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు మరియు కార్పొరేట్ వైద్యశాలల అభివృద్ధికి తోడ్పడిన ప్రభుత్వ వైద్యశాలల అభివృద్ధికి ఎందుకు తోడ్పడడం లేదు అని డిమాండ్ చేస్తున్నారు. ఫార్మసీ కంపెనీలకు దోహదం చేస్తూ ప్రైవేట్ హాస్పిటల్స్ ఫార్మసీ కంపెనీలకు మధ్య సహాయకారిగా ఉంటూ పేదవారిని మధ్యతరగతి వారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చూపిస్తోంది. ఇందుకు కారణమేంటి? వర్షాకాలపు సమావేశాల సమయంలో ఈ సమస్య తప్పనిసరిగా పరిష్కరించవలసిందిగా డిమాండ్ చేస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటికీ కూడా ఈ సమస్య తీరకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీపై ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని టీఏపీఎస్ రాష్ట్ర అధ్యక్షుని తిప్పారపు సంపత్ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో రోజు రోజుకు విచ్చలవిడిగా వారి దోపిడీ రోజు రోజుకు పెరిగిపోవడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు చేయడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పోస్టులు భర్తీ చేయడం లేదు. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం రెండు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాలే ఏలడం జరుగుతుంది. మేము గతంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర టీఏపీఎస్ అన్ని జిల్లాలలో బస్సు యాత్ర చేసి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఫీజుల దోపిడీ ఏ విధంగా ఉంది, ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు ఏ విధంగా ఉంది అని మేము జిల్లా సేకరించి అక్కడున్న ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఎంపీలకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పోయిన ఎమ్మెల్యేలు ఆ దానిపై ఇప్పటి వరకు స్పందించడం లేదు. మళ్ళీ కొత్త ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పటి వరకు కూడా ఈ అంశాన్ని వాళ్ళు చర్చించడం లేదు. రానున్న వర్షాకాల సమావేశాలలో ఈ అంశంపై చర్చించాలని, లేని ఎడల ఈ వర్షాకాల సమావేశాలలో టీఏపీఎస్ అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. మరియు ఫార్మసీ కంపెనీలు ఈ ప్రభుత్వం ఫార్మసీ కంపెనీలకు అనేక రాయితీలు ఇచ్చి 100 ఎకరాలు ఫార్మసీ కంపెనీలకు కేటాయించడం జరిగింది.
ఆ ఫార్మసీ కంపెనీలు నకిలీ మందులను తయారు చేస్తూ ప్రజలను ఇంకా అనారోగ్యానికి గురి చేసే ఒకవైపు డాక్టర్లు ఫార్మసీ కంపెనీలు కుమ్మక్కై ప్రజలను దోచుకోవడం జరుగుతుంది. వీటిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మేము PAPS గా డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మేము ప్రజా ఆరోగ్య పరిరక్షణ సంఘం నుంచి ఈరోజు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు తిప్పరపు సంపత్, హైదరాబాద్ ప్రెసిడెంట్ నరేష్ అండ్ నేను మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్యలక్ష్మి పాల్గొన్నాము. అండ్ ఇంద్రాణి దేవి లీగల్ అడ్వైజర్ మరికొందరు చర్యలు పాల్గొన్నారు. ఇందులో మహిళా విభాగం వచ్చేసి మేము మద్యపాన నిషేధం కోసమని మేము పోరాటం చేస్తున్నాము. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి అండ్ కార్పొరేట్ హాస్పిటల్ని ప్రైవేట్ హాస్పిటల్లా తీర్చిదిద్దాలనే అంశం మీద మా అధ్యక్షుడు మేము పెట్టిన ఒక భాగంగా మద్యపాన నిషేధం గురించి కూడా ఉంది. తెలంగాణలో మద్యపానం ఏరులై పారుతుంది. దాని గురించి ప్రభుత్వం ఏ విధమైన యాక్షన్ తీసుకోవడం లేదు. మరియు బెల్ట్ షాపులు చాలా అధికమవుతున్నాయి. కళ్ళు కాంపౌండ్లు కూడా పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా సరే మద్యం అనుకుంటూ తెలంగాణ రాష్ట్రం మొత్తం మద్యపానంతో నిండిపోయింది. రీసెంట్ గా పక్క రాష్ట్రమైన నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన మద్యపానం బెల్ట్ షాపులని నిర్మూలన యాక్షన్ ని మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు కూడా తీసుకొని మన తెలంగాణలో కూడా మద్యపానాన్ని నియంత్రించే ప్రయత్నం చేయాలని చెప్పేసి మా సంఘం తరపు నుంచి మేము ఒక డిమాండ్ చేస్తున్నాము. గొల్లపల్లి మండలంలోని ఎంపీపీ నక్కా శంకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా వైస్ ఎంపీపీలుగా ఆవుల సత్యంను ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా నాకు బీఫామ్ ఇచ్చి చట్టాలతో బీఫామ్ ఇచ్చి నేను 18 సంవత్సరాలు పార్టీ కోసం సేవ చేసిన నాకు ఎంపీటీసీ బీఫామ్ ఇచ్చి అదేవిధంగా ఉపాధ్యక్షుడు చేసిన మంత్రివర్గ గారికి పాదాభివందనం చేసుకుంటూ అదేవిధంగా ప్రజలకు నలవేళ అందుబాటులో ఉండి సేవ చేస్తున్నాను. ఉండవెల్లి మండలం మేనిపాడు విలేజ్ లో వాగుపై వరద నీరు పారడంతో జనం ఇబ్బందులకు గురవుతున్నారు. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం ప్రజా పరిషత్ ఎంపీపీగా మంసాన్పల్లి కార్పొలే రఘుమారెడ్డిని ఎన్నుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజ్భవన్ లో గవర్నర్ ను కలిసిన ఏపీ సీఎం. రేపు ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రుల జాబితా గవర్నర్ కు అందజేసిన వైఎస్ జగన్. రేపు అన్ని శాఖల అధికారులతో జగన్ సమీక్ష. గత ప్రభుత్వ పథకాలు నిధుల వివరాలు తెలుసుకోనున్న ఏపీ సీఎం. గవర్నర్ స్పీకర్ రాజ్యాంగ నిబంధనలను పట్టించుకోవడం లేదన్న షబ్బీర్ అలీ. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్న షబ్బీర్. తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎంపీపీల ఎన్నికలు. కాంగ్రెస్ తెరాస పోటాపోటీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.